నంద్యాల లోనిపల్లి పొట్టి శ్రీరాములు ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మండల జిల్లా అధికారి బ్రహ్మం నాయక్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. వెంటనే అక్కడున్న ఉపాధ్యాయులు బ్రహ్మం గారిని చూసి షాక్ కు గురయ్యారు. పాఠశాలలో వంటగది, బాత్రూంలను మధ్యాహ్నం పాఠశాలలో అపరిశుభ్రంగా ఉండడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని భోజన ఏజెన్సీ వాళ్లకు సూచించారు. విద్యార్థులకు సకాలంలో భోజనం పెట్టకపోయినా, మెనూ పాటించకపోయినా తగు చర్యలు తప్పవని హెచ్చరించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను ఉపాధ్యాయులు తప్పకుండా పర్యవేక్షించాలన్నారు. విద్యార్థుల హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. అనంతరం విద్యార్థులను వారి సమస్యలు ఉన్నాయా అంటూ అడిగి తెలుసుకున్నారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. टमाटर चटनी टमाटर सांबार टमाटर चटनी टमाटर पचड़ी सर ओके బాగుందిరా బాగుంది ఓకే శుభ్రంగా ఉండాలా చేతులు గ్లౌజులు ఉండాలి హ్యాండ్ క్యాప్ ఉండాలా ఏది అట్లా ఉంటే కష్టం మీరు చేసి ఉండాలా ఈరోజు నంద్యాల మండలంలో మున్సిపల్ ప్రైమరీ పాఠశాల పొట్టి శ్రీరాములు స్కూల్ ను విజిట్ చేయడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పాఠశాల మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశాము. ఈరోజు మెనూ వచ్చేసి పులిహోర, లెమన్ రైస్, పులిహోర, టమాటా చట్నీ, ఎగ్, ఈ మూడు కూడా ఈరోజు సర్వ్ చేయడం జరిగింది పిల్లలకి. ఈరోజు 83 మంది విద్యార్థులు అటెండ్ కావడం జరిగింది, 95 గాను. రెండు పాఠశాలలు ఉండకూడదు అనేది ప్రధానమైన ఉద్దేశంలో భాగంగా మనము ఈ రెండు పాఠశాలను ఒకే పాఠశాలగా మనము వాటిని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మనకున్నటువంటి పైన ఉన్నటువంటి అధికారుల ఆదేశాల ప్రకారము. కాబట్టి దీనివల్ల మోడల్ ప్రైమరీ స్కూల్ అనేది అవుతుంది. మోడల్ ప్రైమరీ స్కూల్ అవడం వల్ల మనకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ స్ట్రెంత్ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి ప్రతి పిల్లవానికి చక్కగా విద్యాబోధన చేయడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ పాఠశాల మరింత స్ట్రెంత్ పెరగడానికి ఛాన్సెస్ ఉంది.